నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆత్మకూరులో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో రియల్ హీరో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్బాయి పాదయాత్రల కారణంగా చంద్రబాబు పూర్తి అవగాహనకు వచ్చారని, జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రజల్లో బ్రహ్మరథం పడుతున్నాయని, వాటిని కాపీ చేసుకొని పేర్లు మార్చుకునే దౌర్భాగ్య స్థితికి వచ్చారని విమర్శించారు. అపోజిషన్ పార్టీ మీటింగ్ టీడీపీ వాళ్ళ పార్టీ జరిగింది. యువగళం క్లోజింగ్ అని చెప్పేసి, అంటే ఆ సినిమా అయిపోయింది కాబట్టి ఆ సినిమా చాప్టర్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంకో కొత్త హీరోని కూడా తీసుకొచ్చేసి కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాం, ఇది మాత్రం సూపర్ హిట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ప్రజల జీవితం ఓన్లీ సినిమాలు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ మేలు గురించి, మన రాష్ట్రం ఇప్పుడు అన్ని మెట్రిక్స్లో టాప్ 10లో ఇప్పుడు ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ గమనించకుండా ప్రజలకు వేరే విధంగా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప వాళ్ళు చేసేది ఏం మంచి కార్యక్రమం అని చెప్పట్లేదు. ఓన్లీ ఒకటే ధ్యేయం, వైఎస్ఆర్సీపీని తీయాలి. ఆ తీయడం దానికి అన్ని రకాలుగా క్యాల్కులేషన్ చేస్తున్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో అది వీలు కాదు. ఆ ట్రైన్ ఎప్పుడో వెళ్ళిపోయింది. మన ప్రజలందరి రెండు ప్రభుత్వాలు చూశారు. ముందు టీడీపీ ప్రభుత్వం చూసింది, ఇప్పుడు మన ప్రభుత్వం చూశారు. ఆ ఇద్దరు ప్రభుత్వంలో తేడా కూడా చూశారు కాబట్టి వాళ్ళు చెప్పే మాటలని నమ్మడానికి వీల్లేదు కాబట్టి ప్రజలు గమనించారు. వాళ్ళ అబ్బాయి దాదాపు 225 కిలోమీటర్లు నడిచిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే, మన జగనన్న పెట్టే కార్యక్రమాలన్నిటి ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నాయి, అది కూడా మనం పెట్టకపోతే మనం చాలా వెనకబడిపోతామని చెప్పేసి ఆయనకి సలహా ఇచ్చిన తర్వాత ఆ యువగలం ఇంకా చాలేబ్బా అని చెప్పి క్లోజ్ చేసేసి ఇంకా మన జగనన్న పెట్టేదే మళ్ళీ ఆయనే చెప్తూ వేరే పేరు పెట్టి ఇంత చేస్తానని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ మనస్తత్వం అర్థమవుతుంది. వాళ్ళు లాస్ట్ టైం కూడా రుణమాఫీ చేస్తామన్నారు, ప్రజల్ని మోసం చేశారు. ఈసారి ఎన్ని చెప్పినా కానీ ప్రజలు తప్పకుండా నమ్మరు. ఎన్ని పొత్తులు పెట్టినా, ఎన్ని హీరోలు తీసుకొచ్చినా ప్రజలకు ఉండేది ఒకటే హీరో, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నిరూపిస్తారు.